రౌడీ రౌడీ పేరు వదిలేశారు. ఇప్పుడు ఆ వాన వస్తే చూస్తే చిన్న చిన్న పిల్లకాయలు మాకు చూస్తే చిన్న చిన్న పిల్లకాయలు. ఆ వాన వస్తే మా ఇలా నీళ్ళు ఎడగండి కంపల్సరీ. మళ్ళీ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక కేసు కాదు, నేను పీడిఎఫ్ పెడతాను. ఓపెన్ ఉంది, తర్వాత పీడిఎఫ్ అంటే తప్ప చేసి పంపిస్తాను, బెయిల్ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు సంతపేట లిమిట్స్లో గిరిజన్ కాలనీలో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సాయంత్రం 6 to 8 జరిగింది. ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ చాలా మాస్ ఏరియా ఉంది కాబట్టి లైట్నింగ్ ఇష్యూ ఉన్నాయి, సీసీటీవీ ఇష్యూ ఉన్నాయి. సో ఒకసారి దృష్టి పెట్టాము. ఇక్కడ ఆల్మోస్ట్ 150 హౌసెస్ సోదా చేసాము. మళ్ళీ 14 వితౌట్ డాక్యుమెంట్స్ దొంగతనం చేసిన బైక్ సీజర్ చేసాము. 1 ఆటో వితౌట్ డాక్యుమెంట్స్ సీజర్ చేసాము. తర్వాత 2 రౌడీ షీటర్స్ పోలీస్ స్టేషన్కి పెట్టుకున్నాము. మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది పాత. తర్వాత ప్రజలకి మాట్లాడి ఫిర్యాదులు విన్నాము, తొందరగా పరిష్కరిస్తాము. థ్యాంక్ యూ. మా గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ అజితా వేజెంట్ల ఐపీఎస్ మేడం, అలాగే అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే మా టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సంతపేట పోలీస్ స్టేషన్లోని గాంధీ గిరిజన సంఘంలోని పందుల కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేదా అబాండన్డ్ వెహికల్స్ కానీ అలాగే డాక్యుమెంట్ లేని వెహికల్స్ కానీ అన్నిటిని చెక్ చేయడం జరిగింది. అలాగే ఇళ్లల్లో కూడా నిషేధిత పదార్థాలైన గంజాయి కానీ మరి ఎలాంటి అయిన వాటి కోసం కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ గిరిజన సంఘ కాలనీ పందుల కాలనీలో మాకు 14 బైకులు, ఒక ఆటోని వితౌట్ డాక్యుమెంట్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని ప్రాపర్గా వెరిఫై చేసి వితౌట్ డాక్యుమెంట్స్ లేని వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తాం. ఏవైనా ఎక్కడైనా డాక్యుమెంట్లు ఉంటే కనుక వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిరంతరం కార్డన్ అండ్ సెర్చ్ని నిర్వహించడం జరుగుతుంది. మా సంతపేట పోలీస్ స్టేషన్లోని అన్ని ఏరియాలను కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఏరియాని చెక్ చేసి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.